ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సహోదరులారా, ఆది నుంచి అంతము వరకు పాప విముక్తి, రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేవే. విశ్వాసము దాని మూలముగా కలిగిన పాప విముక్తి, రక్షణ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినవే. మనకు ఉన్న విశ్వాసము కూడా దేవుని ఉచిత కృపావరమే. కాబట్టి మిగతా వాటన్ని విషయంలో లాగానే దాని విషయంలో కూడా మనము అతిశయంగా మాట్లాడలేము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహోదరులారా, దేవుడు మనుషులకు ఇచ్చిన అతి గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అనే గంభీరమైన వాక్కులు ఈ వాగ్దానానికి ముందు ఉన్నాయి. శాశ్వత జీవం అనేది విశ్వాసికి ఇప్పుడే ఉందని గమనించండి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.